మనుషుడు సజీవంగా ఉన్నాడు అంటే ఆ దేహంలో, ఆ మనిషిలో ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటేనే సజీవుడు. ఆత్మ ఉంటేనే అతనికి విలువ ఉన్నది. మనుషుడు మరణించిన తర్వాత ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరండి. ఒక వారం రోజులు పెట్టుకుంటారేమో, నెల రోజులు పెట్టుకుంటారేమో, అంతకు మించి పెట్టుకోలేరు. కారణం ఏమిటయ్యా అంటే ఆ దేహంలో ఆత్మ లేదు కాబట్టి ఆ దేహానికి కూడా విలువలేని పరిస్థితి. మరణమా, ఎంతకాలము నీ యొక్క విజయం? మరణమా, ఎంతకాలము మానవుని భయపడతావు? నీ శక్తి ఎక్కడిది? నీ బలం ఎక్కడిది అంటే ఏమంటుందో తెలుసా మరణము? నా బలము ధర్మశాస్త్రము, నా బలము మానవుడు చేస్తున్నటువంటి పాపం. మానవుడు పాపం చేస్తాడు కాబట్టి నాకు బలం వస్తోంది. మరణము స్వాధీనం చేసుకుంటుంది, మరణము పరిపాలన చేస్తా ఉంది, మరణము లోపరుచుకుంటుంది. కారణం ఏమిటంటే మానవుడు చేసే పాపం. పాపం పాపం